నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. ఎలక్షన్ ముందు ఎలాంటి హామీలైనా ఇవ్వచ్చు, కానీ వాటిని అమలు చేయటం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. అసలు విషయం ఏమిటంటే, గత ప్రభుత్వం ఉపాధ్యాయులకు జీతాలు ఆలస్యం గురించి కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే హెచ్చరించి తాము అధికారంలోనికి వస్తే 1వ తారీఖునే ఉపాధ్యాయులకు అందజేస్తాం అంటూ హామీ ఇచ్చారు. కట్ చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో చంద్రబాబు నేతృత్వంలోనే కూటమి ప్రభుత్వం ఉంది. ఈ ఏడాది మొదటి నెల వచ్చేసి 6 రోజులవుతుంది. మరో వారంలో తెలుగు వారికి ముఖ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అతిపెద్ద పండుగైన సంక్రాంతి రానుంది. ఇలాంటి వేళల్లో జీతాల్ని నెల మొదటి రోజే వేయాల్సి ఉంది. కానీ ఏపీలోని ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు జీతాలు పడని దుస్థితి. గత ఏడాది డిసెంబర్ 31నే బిల్లులు రెడీ అయ్యాయని, జనవరి 1న వేతనాలు పడిపోతాయని ప్రచారం జోరుగా సాగింది. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగానే ఉంది. నెల మొదల్లో 6 రోజులు వచ్చినా ఇప్పటి వరకు జీతాల ఊసే లేదు, లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన మొదటి 3 నెలల వరకు టెన్షన్గా 1-2 తేదీల్లోనే జీతాలు పడేవని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు. ఇటీవల కాలంలో నెలలో మొదటి 10 రోజుల్లో ఏదో ఒక రోజు జీతాలు పడతాయని చెబుతున్నారు. మిగిలిన నెలల సంగతి ఎలా ఉన్నా సంక్రాంతి పండుగ ముంగిట్లోకి వచ్చేసిన నెలలో అయినా ముందుగా జీతాలు పడితే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఉపాధ్యాయులకు జీతాలు మొదటి వారంలో వెయ్యలేనంత గడ్డు పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందా అంటూ పలువురు విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెళ్లబుచ్చుతున్నారు. పాలనలో అపార అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు గారు టీచర్ల జీతాల టైంకి వేసే విషయంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నట్లు? నిజంగానే ఆర్థిక పరిస్థితి బాగోలేదనే అనుకుందాం. దాన్ని తీర్చిదిద్దేందుకు 6-7 నెలలు టైం సరిపోలేదా అన్నది మరో ప్రశ్న. ఎన్నికల వేళ తాము ఇచ్చిన మాటలను తప్పుతున్న విషయంలో డిప్యూటీ సీఎం పవన్ గుర్తించారా? ఇదే విషయాన్ని చంద్రబాబు గారితో చర్చించారా అనే ప్రశ్నలు పలువురి నోట వినిపిస్తున్నాయి కూడా.